విచిత్రమైన కేసు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కారు వాళ్ళ భార్య సర్వీసింగ్ ఇస్తే కారు ఎత్తుకుపోయారు ఢిల్లీలో. మళ్ళీ ఎత్తుకపోయినాడు కాశీకి పట్టుకుపోయాడు, వారణాసికి. ప్రధానమంత్రి నియోజకవర్గం అది. ఢిల్లీలో మిస్ అయిన కారు వారణాసికి పోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి చెందిన కారు చోరీ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో చోరీకి గురైన కారు వారణాసిలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మల్లికా నడ్డాకు చెందిన ఫార్చ్యూనర్ కారు 19న గోవిందపురి ప్రాంతంలోని సర్వీస్ సెంటర్ నుంచి చోరీకి గురైంది. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫరీదాబాద్ సమీపంలోని బాదకల్ ప్రాంతానికి చెందిన షాహిద్ శివగంగా త్రిపాఠి చోరీ చేసినట్లు గుర్తించారు. కారును నాగాలాండ్ తరలించే క్రమంలో వారణాసి వద్ద పట్టుబడ్డారు. అది పరిస్థితి. ఢిల్లీలోకి పోయి మోడీ దగ్గర దొరికిపోయారు, వారణాసి పోలీసులకు దొరికిపోయారు. ఇది పరిస్థితి. అంటే ఎవరెవరు ఎట్లా ఉండాలి, ఏంటి దేశంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది.